చేయబోతున్నాను, లోక కళ్యాణం చేయబోతున్నాను. ఆ మేడం కి, ఆ ప్రముఖ ఛానల్ మేడం కి వాస్తవంగా చాలా ప్రాబ్లం అయిందంట. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అయిందంట. అంటే మొత్తం బొబ్బెట్లు వచ్చేసి మీ గురించి వీడియో తీస్తే నాకే ఏమైతే లేదు నా బాధ. మేడం ఏం లేదు, మీకేదో హెల్త్ ప్రాబ్లం ఏదో బొబ్బెట్లు వచ్చేదో అయిందని బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే 5 లక్షలు అడిగిన అనేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మరి నిజమా, మరి నాకేం కాలేదు, మరి ఏమైంది మీకు ఏంటి, మరి హెల్త్ బాగుందా లేదా అని ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేసిన మేడం. ఎవరు చెప్పారో వాళ్ళని అడగండి సార్. మరి నాకైతే నేను కొంచెం ఎవరైనా డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు రమ్మని చెప్పండి, పళ్ళు రాలగొట్టు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ కొత్త దుకాణం, కొత్త అవతారం ఎత్తింది. అయితే యాక్చువల్లీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జ్యోతి ఈ బ్రహ్మనాయకుని గురించి మాట్లాడతా. స్టోరీ పెద్ద ఉంది. దానికంటే ముందు ఏంటంటే కొద్ది రోజులు నేను డబ్బులు అడిగినా, ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు కొత్త దుకాణం, మరి నిజమా అబద్ధమా కూడా తెలుసుకోవాలి కదా, ఊరికే కూడా అనడం కరెక్ట్ కాదు. మధ్యలో ఒక ప్రముఖ ఛానల్ మేడం వీడియోలు తీసింది మణిదీపేశ్వరమ్మ జ్యోతి గురించి. ఆమెకు చెయ్యిలన్నీ ఇట్లా పొక్కులు వచ్చి ఇట్లా మొత్తం ఏదో అయిందంట. వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ బల్గం సుజాత ఉందిగా, తెలివిదక్క మొహంది, ఆమె ఫోన్లు చేసి చెప్తా ఉంది కొంతమందికి చాలామందికి ఫోన్లు చేసి పర్సనల్గా చెప్తా ఉన్నారు. నేను మొత్తం వివరంగా చెప్తాను. నా మీద ఎలాంటి ప్లానింగ్ వేసిర్రు, రేపు పొద్దున E960 TV ఎంటర్టైన్మెంట్ ఉంటుందా లేదా కూడా తెలియదు. నేను అది కూడా మీకు ముందే చెప్తున్నా. రిపోర్టింగ్స్ కొట్టిస్తారు కాల్ చేసి, మరి దాని గురించి కూడా మాట్లాడతా. దీనికంటే ముందు ఆ మేడంకి, ఆ ప్రముఖ ఛానల్ మేడంకి వాస్తవంగా చాలా ప్రాబ్లం అయిందంట. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అయిందంట. అంటే మొత్తం బొబ్బెట్లు వచ్చేసి మీ గురించి వీడియో తీస్తే నాకే ఏమైతే లేదు నా బాధ. అమ్మవారు నా దగ్గరికి ఎందుకు వస్తలేదో, మరి జ్యోతి అమ్మవారు ఏమవుతుందో తెలియదు. ఒకసారి మనం ఆ ప్రముఖ ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారితో మరి ఏం ప్రాబ్లం అయింది, ఇది జ్యోతి అమ్మ మన కళ్ళలోకి వచ్చిందా, అసలు ఏం జరిగింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం గారితో. మరి నిజంగా వాస్తవంగానే జరిగిందా, మరి మనకేం కాలేదు, ఒకసారి ఆ మేడం గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎట్లుంది, వెళ్తే ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దానికంటే ముందు ఒకసారి హలో మేడం, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోష్ అండి, E960 TV. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే మేడం ఏం లేదు, మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో బొబ్బెట్లు వచ్చేదో అయిందని బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే ఏంటండి బొబ్బట్లు అంటే? అదే ఏదో మీ చెయ్యిలని మొత్తం ఇట్లా పుండ్లు అయిపోయి ఇట్లా ఏదో అదే తల్లి అయితే అవుతుంది కదా, ఇట్లా తల్లి అయి ఇట్లా అవుతుందిగా ఉంటుంది కదా, ఫాక్స్ అట్లా అయ్యి మీరు మొత్తం ఇక అదే ఆమె గురించి వీడియోలు చేశారు కదా మేడం, మణిదీపేశ్వరి జ్యోతి గురించి. దానివల్ల మీకు ఎఫెక్ట్ అయింది అని బయట ప్రచారం చేస్తూ ఉన్నారు కొద్ది రోజులు. నేనేమో 5 లక్షలు అడిగిన అనేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మరి నిజమా, మరి నాకేం కాలేదు, మరి ఏమైంది మీకు ఏంటి, మరి హెల్త్ బాగుందా లేదా అని ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేసిన మేడం. ఎవరు చెప్పారో వాళ్ళని అడగండి సార్. మరి నాకైతే నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి వాళ్ళు ఏ హాస్పిటల్లో నన్ను చూసిండ్రు, ఎవరు చూసి వెళ్ళిర్రు, మీరు చూస్తే గనక నేను నా పని నేను చేసుకుంటున్నాను, నా న్యూస్ సంబంధించినవి నేను చేసుకుంటున్నాను, నా డైలీ రొటీన్స్ జరుగుతూనే ఉన్నాయి. మీరు అందుకే వీడియోలు బంద్ చేశారంట, కొద్ది రోజులు చేసి మొత్తం ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళే గెలుస్తున్నారంట. నెక్స్ట్ వీడే ఈ సంతోష్ అనేటోడే నెక్స్ట్ టార్గెట్, దుష్ట సంహారం అని నా మీద. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేడం, ఎవరెవరైతే బ్యాడ్ చేసిరో వాళ్ళు అన్ని ఛానల్స్కి కాల్స్ చేసి మరి చెప్తా ఉన్నారంట రిపోర్ట్స్ కొట్టమని. సారీ, మిమ్మల్ని కరెక్షన్ చేస్తున్నాను. బ్యాడ్ చేయడం కాదు ఇది, ఇది బ్యాడ్ చేయడం కాదు. బ్యాడ్ చేయడం అంటే దేనికంటే అమ్మవారి పేరు చెప్పుకొని వాళ్ళు చేసేది ఏదైతే ఉందో దాన్ని బ్యాడ్ అంటారు. మనం చేసేది క్వశ్చనింగ్, ఏం జరుగుతుంది అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. బ్యాడ్ ఎవరిని చేసాం మనం? అమ్మవారిని చేశామా, ఆమెను చేసామా? కనీసం ఇప్పుడు వాళ్ళు మీరు అంటే ఈ న్యూస్ నాకు ఆల్రెడీ వచ్చింది, సో అందుకే నవ్వుకున్నాను. సో మీరు మీ వరకు రావడం, మీరు కాల్ చేయడం అనేది అందుకే నవ్వుకున్నాను. ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడినా ఆమె లేదా జ్యోతి గారు, అమ్మ తల్లి మాట్లాడినాం కానీ అది మేడం అది ఇది అని ఒక వల్గర్ లాంగ్వేజ్ గాని, వాడు వీడు అని అతన్ని గాని ఇక్కడ అనలేదు. నరేటింగ్ ఎప్పుడు మనము
మనం ఒక పొజిషన్ లో ఉన్నాము, ఎవరిని ఎలా సంబోధించాలి అనేది మనకు చాలా బాగా తెలుసు. ఆ, మీరు నా వీడియో చూసారో లేదో నాకు తెలీదు, బట్ నేను ఎక్కడ అట్లాంటి సంబోధన చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అది ఇది అనుకుంటూ ఒక ఒక పర్సన్ ని పట్టుకొని అది ఒక ప్రొఫెషన్ అంటే మంచిని మంచి చెడుని చెడు అని చెప్పే పొజిషన్ లో నేనుండి చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అన్నింటికంటే ముందు నేను పద్ధతిగా ఇంటికి వెళ్ళి ఏం జరిగింది, ఏంటి అడిగి, అక్కడ మీరేమన్నారు, మీరేం చేశారు అని ప్రస్తావన వచ్చింది, అది మాట్లాడినాం. దాని తర్వాత మరి మీరు ఇట్లా వస్తుంది కదా, మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి కదా, సో మీరు క్లారిఫై ఇవ్వాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది అని చెప్పి ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఒక ఆడ మనిషిగా నేను ఇప్పుడు ఒక ప్రొఫెషన్ లో ఉన్నా, ఎట్లాంటి ఎదుర్కొంటాం, ఎంత మందిని ఫేస్ చేయాలి అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఊహించగలను. మరి మీరు ఇట్లాంటి వాటికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కంపల్సరీగా ఉంది, మీరు చెప్పాలి. సో నేను ప్రజలు అడిగే క్వశ్చన్స్ కావచ్చు అండ్ నాకు అనిపించిన క్వశ్చన్స్ కావచ్చు అండ్ మీరు ఇవ్వాల్సిన క్లారిటీ, ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలో దాని క్వశ్చన్స్ కావచ్చు, నేను మిమ్మల్ని అడుగుతాను. అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయండి, ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది, క్లియర్ గా క్లారిటీగా చెప్పొచ్చినాను. చెప్పొచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు నిజంగా అమ్మవారిని అతిని పెంచాలి అనుకుంటే వచ్చి ప్రూవ్ చేయొచ్చు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు. అండ్ అట్లా నేను ఇంకొక వీడియోలో అది కూడా చెప్పిన, అమ్మా నేను అడిగిన మీరు రాలేదు, సో అక్కడ పోర్ట్రైట్ అవుతుంది ఇది, నేను ఇట్లా చెప్తున్నా, ఇప్పటికైనా మీరు రండి ఆన్సర్ చేయండి, నేను ఇవి ఆపేస్తా అని చెప్పి. అండ్ మీరు అడిగారు ఎందుకు ఆపేసిండ్రు, ఈమెకి ఏదో బొబ్బెట్లేదో చెప్తున్నాను. సో అగైన్ ఆమె వీడియోలోనే ఆన్సర్ ఉంది, నేను ప్రతిసారి చెప్తున్నాను, ఆమె క్వశ్చన్ ఆన్సర్ అన్ని ఆమె వీడియోలోనే ఉంటాయి మనకి, మీరు క్షుణ్ణంగా చూస్తే. అవును 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 మీరు కోరికలతో రావద్దు అంటది, కోరికలన్నీ చిట్టబెట్టి చూపిస్తుంది. తప్పు చేయట్లేదు అంటది, తప్పు చేయకపోతే ఆన్సర్ చేయదు. తప్పు చేయనప్పుడు ఆన్సర్ చేయాలి కదా. అవును, ఇప్పుడు మీరు వచ్చారు స్క్రీన్ ముందుకి, నేను వచ్చాను, పంతుళ్ళు వచ్చారు, ఇంత మంది వచ్చి అడుగుతున్నారు, మరి ఈ స్పెషల్ ఇంటర్వ్యూ నీకు నువ్వు ఎందుకు పెట్టుకోవాలి, రా బయటకు రా, వచ్చి చెప్పు, మిమ్మల్ని పిలవాలి, నన్ను పిలవాలి, పంతులను పిలవాలి. అవును, ఇదేంటంటే ఇక్కడ ఎందుకు మనం క్వశ్చన్ చేస్తున్నాం, మనం ధర్మానికి ఎగనెస్ట్ కాదు, ఆమెకి ఎగనెస్ట్ కాదు, అమ్మవారికి ఎగనెస్ట్ కాదు. సో ఆమె ఏం చెప్తుంది దానికి ఎగనెస్ట్. అవును, ఆమె ఆమె చెప్పిన దాన్ని ప్రజలకు ఎవరైతే ఆమె దగ్గరికి నమ్మి వెళ్తున్నారో అది నమ్మక ద్రోహం కింద అవుతుంది. ఇప్పటికే ధర్మాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకొని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఈమె చేసే పద్ధతి కూడా అదే, మనం అడుగుతున్నది, మనం క్వశ్చన్ చేస్తున్నది కూడా అందుకే. మనం అడుగుతున్నది, అమ్మ నువ్వు చెప్పేది ప్రాక్టికల్ గా చూపించు, నీకు నువ్వు పబ్లిష్ చేసుకోవడం కాదు. ఇదేంటంటే మనకి స్లో పాయిజన్ అంటారు. అవును, ఏదైనా మనకి మనుషులకి తెలియకుండా బాడీలోకి వెళ్ళిపోతుంది. అవును, సో ఇది కూడా అలాంటిదే అన్నమాట, స్లో పాయిజన్ అంటారు. ఇంకా నిజం చెప్పాలంటే మంచిగా చెప్పాలి వాడుక భాషలో అంటే చాప కింద నీళ్ళు అన్నమాట. అవును అవును, ఇది కూర్చొని తడిచి మోపెడ్ అయ్యేంత వరకు ఎవరికి అర్థం కాదు ఏముంది ఇష్యూ, ఎంత సింపుల్ దాన్ని మీరు ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తున్నారు, ఇంతకంటే ప్రాబ్లమ్స్ లేవా అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక మోర్ ఓవర్ ఏంటంటే, మీరు చర్చ్లకు వెళ్ళి అడుగుతారా, మసీద్లకు వెళ్ళి అడుగుతారా, అరే బాబు ఫస్ట్ మన ఇంటికున్న బొక్కలు పూడ్చుకుందాం నాయన. మన ఇంటి నిండా ఎలకలకి అన్నాలు పెట్టేసి తోడు వేసుకొని ఇంటిని గుల్ల చేస్తుంటే పక్కింటి గురించి మనకెందుకు, ఫస్ట్ మన ఇంటిని మంచిగా చేసుకొని మన ఇంట్లో మనం సపోర్టివ్ చేసుకుందాం.
ఇప్పుడు తను కరెక్ట్ గా చేస్తే మీరు కూడా చెప్పినట్టున్నారు, మీరైనా నేనైనా సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. అవును ఈవెన్ ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే పంతుళ్ళు కూడా అదే చెప్పారు. అవును ఏమని, మేము కూడా సపోర్ట్ చేస్తాం, మేము కూడా మీకు పబ్లిసిటీ ఇస్తాము అని చెప్పిండ్రు. నిజమని ప్రూవ్ చేస్తే చేస్తే మరి ఎందుకు చేయట్లేదు అంటారు? చెయ్యమనండి కదా, అది చెయ్యమనండి. అది చేస్తే మీరైనా నేనైనా మన పని మనం చూసుకుంటాం. మనకు చాలా ఉన్నాయి, సొసైటీ మీద ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. 100% కరెక్ట్ ఇది. ఇట్లా మనం ఇప్పుడు మేడం మీకైతే ఫైన్ కదా, ఏం ప్రాబ్లం లేదు కదా, మరి ఎందుకు ఇట్లాంటి ప్రచారాలు ఇప్పుడు ఫస్ట్ నా మీద జరిగింది? సార్ మీకు ఒకటి క్లియర్ చేస్తాను. నేను ఉండేది నిజామాబాద్, ఇది దాటి ఇంకిప్పుడు ఈ మధ్యలో అయితే ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళినా అంటే 26th, 27th, 28th, 29th యోగా ఛాంపియన్షిప్ అయింది. మీరు ఎంక్వైరీ కావాలంటే చేసుకోవచ్చు. సో ఇన్ మై కేటగిరీ ఐ గాట్ నేషనల్ సెకండ్ మెడల్. యోగాలో ఛాంపియన్షిప్ లో సెకండ్ మెడల్ లో ఉన్నాను నేను. సూపర్, కంగ్రాచులేషన్స్. ఇంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు కదండి. అవును, అంటే మరి అక్కడ వెళ్తే ఇట్లా ప్రచారం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అదే నాకు డౌట్ వచ్చి, మరి మేడం గారు వెళ్తే ఎలా ఉంది? యాక్చువల్లీ మార్నింగ్ తెలిసింది ఈ విషయము, మార్నింగ్ తెలిసింది, సోగా వినిపించింది, బట్ నాట్ షూర్. ఎందుకంటే ఎగేయాలి అనుకునే వాళ్ళు ఎవరెవరు ఆల్రెడీ ఎవిడెన్స్ తోనే మాట్లాడతాం మేడం. మన గురించి మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి మనకి ఏం చెప్పారు, ఎగేసేది ఏం లేదు ఇక్కడ. నేను ఏమంటా ఉన్నానంటే, ఇది నేను ఒక్కరి దగ్గర మార్నింగ్ కూడా ఈ విషయం మీకు నేను చెప్పొచ్చు, కానీ ఒక్కసారి క్రాస్ చెకింగ్ చేసుకుందాము. క్రాస్ చెక్ చేసుకుందాం అనుకున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదండి. నేను చాలా అబ్సల్యూట్లీ 100% ఫిట్ అండ్ ఫైన్. సో ఎవరైనా వస్తే నన్ను చూస్తే అర్థం అయిపోతుంది. లేదు ప్రూఫ్ కావాలంటే కొంచెం ఎవరైనా డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు రమ్మని చెప్పండి, పళ్ళు రాలగొట్టి చూపిస్తా నా గురించి పిచ్చిగా మాట్లాడుతూ. అంటే సార్ ఇప్పుడు నేను చాలా మంచిగా చెప్తున్నాను. సో నా గురించి అట్లా చేస్తే ఇప్పుడు మళ్ళీ నా పేరు తీసుకొని నన్ను వాడుకొని నన్ను కూడా పబ్లిసిటీలోకి తీసుకుంటుంది చూడండి. మరి ఇక్కడ మేడం ఇప్పుడు నాకు నలుగురు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎందుకు మేడం గురించి అనుకున్నాను. ఐ ఆల్సో గోట్ ద సేమ్ కైండ్ ఆఫ్. బట్ నేనేమనుకున్నానంటే ఇంకా రెచ్చగొట్టడానికి చేస్తా ఉంటారులే, ఏదో మాట్లాడుతూ ఉంటారు అని కొంచెం బిజీ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమెనే చెప్పింది కదండి, కొంచెం లేట్ అయినా సరే పంజా మంచిగా గట్టిగా వేయాలని. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. పంజా గట్టిగా వేయడానికే నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్. రేపు ఎటు పోతున్నారు మేడం? ఎక్కడ వెళ్తున్నారు రేపైతే ప్రెసెంట్ ఇప్పుడైతే ఏం అనుకోలేదు మేడం, చెప్పలేము, ఎమర్జెన్సీ బట్టి. మ్యామ్ థ్యాంక్ యూ మేడం, క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించే మీ నంబర్ వెతికి మరి కాల్ చేయాల్సి వచ్చింది. అండ్ మీకు కూడా నేను ఒకటే చెప్తున్నానండి, మీరైనా నేనైనా ఆమెను క్వశ్చన్ చెయ్యట్లేదు. 100% ఆమె చేసే వక్రీకరణని క్వశ్చన్ చేస్తున్నాము. ఇప్పుడు నేను చేస్తాను, మీరు చూడొద్దు అని అంటే ఎట్లా ఉంటది అంటే, నేను చేసే పని నేను చేస్తాను, మీకేంటి నొప్పి అంటే నువ్వు సమాజాన్ని భ్రష్టు పట్టించే పని చేస్తున్నావు. ఆ సమాజంలో నేనున్నాను, ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నాను. సో అందులో ఒక కామన్ పర్సన్ గా అడిగే రైట్ ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు నువ్వు మహిమ ఉంది అని చెప్తున్నావు. ఆ మహిమ ఉంది అని చెప్పడానికి లేదు అని నేను ఎట్లా అంటే, నీ మహిమ లేదు అని నేను అంటున్నాను, మీరు అంటున్నారు. అది మహిమ కాదు, పైశాచికత్వం, పర్వర్ట్నెస్ అంటారు దాన్ని. సో ఆ పైశాచికత్వం కాదు, మనకు కావాల్సింది అమ్మవారు ఏంటి అని. 100%. ఒకటే క్వశ్చన్ మళ్ళీ మీ పరంగా నేను అడుగుతున్నాను, అసలు మణిద్వీపేశ్వరి అమ్మవారు ఎవరు అని ఈ ప్రశ్నని హిందూ సంఘాల వాళ్ళు అడుగుతున్నారు, బ్రాహ్మణులు అడుగుతున్నారు, కామన్ పీపుల్ అడుగుతున్నారు. ఇంతమంది అడుగుతున్నా ఆమె దగ్గర ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ లేదండి. అవును, ఈ ఒకటే ఒక్క ప్రశ్నకి ఆన్సర్ లేదు. అది మేము ఎవరికి చెప్పకూడదు అంటున్నారు. మణిద్వీప్ ఎందుకు చెప్పకూడదండి? ఇంతమందికి కళలోకి వచ్చి చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ ఆమె ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే కళలు వస్తున్నాయి, మీకు వస్తలేవు, నాకు వస్తలేవు, క్వశ్చన్ చేసిన బ్రాహ్మణులకు వస్తలేవు. ఇంకా ముఖ్యమైనది ఆరాధనలో కావచ్చు, అమ్మవారి ఆరాధనలో కావచ్చు,
పొద్దున చలిలో 3ంటికి 4ంటికి లేచి అనుష్ఠానం చేసుకొని గుడికెళ్ళి అర్చనలు అభిషేకాలు చేసి భక్తుల కోసం భక్తుల దర్శనం కోసం దైవాన్ని ఆరాధించి పూజించి పెట్టిన వాళ్ళకి కూడా లేదు సాక్షాత్కారం కదా. సాక్షాత్కారం అనేది అట్లాంటి భక్తులు వస్తారు అని వేచి చూస్తున్నా. ఇప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయండి, ఇన్ని గుళ్ళలో మళ్ళీ మనకు ఒక కొత్త గుడి అవసరమా? అది ఆ అమ్మవారికి అమ్మలగన్న అమ్మకు అది తెలీదా? అవును, ఇన్ని గుళ్ళు మొక్కడానికి ఇంతమంది, ఇప్పుడు ఎంతమంది వేదం చదివి ఇట్లా బ్రాహ్మలు ఒక దీపారాధన చేయడానికి సరైన అవకాశం లేక, ఫెసిలిటీ లేక, వాళ్ళని అంటే అటు దేవుణ్ణి వదిలిపెట్టలేక ఇటు పొట్ట పోషించుకోలేక ఉన్న దేవాలయాలు ఎన్నింటిని తీద్దామండి? అవును మేడం, ఎస్. ఊరికి ఎన్ని ఉంటాయి? ఒక్క మాట చెప్పండి. మరి ఇట్లాంటి అమ్మ ఇట్లాంటి వాటిని ఉద్ధరించమని చెప్పట్లేదా ఆమె? అదే కదా. ఏం లేదండి, నేనైతే అబ్సల్యూట్లీ ఫైన్. ఐఎమ్ ఫుల్ ఏమంటారు మన వాచా కర్మ ఇట్లాంటి వాటి అన్నిటితో చాలా హ్యాపీగా నా పని నేను చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లము రాలేదు, నాకు ఏమీ కాలేదు. అంటే నేను ఎందుకు మీకెందుకు కాల్ చేయాల్సి వచ్చింది అంటే, మరి ఆడికి వెళ్ళిన వాళ్ళు అంటే ఇక్కడ మీకు నిజంగానే జరిగితే ఆడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ మధ్య నాకు కాల్ చేస్తున్నారు కొంతమంది, అన్న మాకు ఏం జరగక ముందుకే వీడియో ఇవ్వమంటారు, వీడియో చేస్తేనే మాకు మంచి జరుగుతుంది అంటే వీడియోలు ఇచ్చినామన్నా, ఇప్పుడు మేము ట్రోల్ అవుతా ఉన్నాము, వీడియోలు డిలీట్ చేయమంటే చేయట్లేదు అని కూడా కాల్స్ చేశారు. అవి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ మెయిల్ ఇవన్నీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం లాంటిదండి కదా. ఈ కళ్ళు మూసుకొని పాలు తాగే ప్రాసెస్ కొద్దిసేపే ఉంటది. కళ్ళు తెరిసి చూసేసరికి వీప్ బగ్ల కొట్టే వాళ్ళు చుట్టూ ఉంటారు. అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలి, మన తల ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియదు. డెఫినెట్ గా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, విన్నారు కదా, మేడం గారు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నారంట. మరి ఏందనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఒకసారి మేడం గారికి కూడా ఆల్రెడీ ఫోన్ చేసినాం. మరి గిబ్బెట్లు అన్నది కదా, బొబ్బెట్ల రాని నిన్న మీటింగ్ అయింది. ఇంకో విషయం మీకు చెప్తా ఉంటా, మనకు ఉన్నాడుగా హీరో గురించి చెప్తా మీకు స్టోరీ పొద్దుం. ఓకేనా? రైట్, ఈ మేడంది అయితే అయిపోయింది. మేడం అయితే బాగానే ఉన్నారు, ఇదంతా డ్రామా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.